ఓం శ్రీ రాధాకృష్ణ. గృహహింస, మేనరికం వల్ల వచ్చిన కష్టాలు అన్ని రకాలు ఉన్నాయి నావి. అందుకే ఈరోజు ఇంత హింసించగలుగుతున్నారు. అన్ని రకాలుగా మంచిగా చూసుకోవాల్సినవి అన్నీ ఉన్నాయి నాకు. కానీ ఈ దుర్మార్గులు కాబట్టి వీళ్ళంతా దేవుళ్ళు లేరనుకున్నారు వీళ్ళు. ఏమేం బాధలంటే ఎంత విచిత్రం అంటే, ఇతనేమో నా ఫాదర్ వల్ల అక్క కొడుకు. మా ఇంట్లో పెరిగాడు. 94లో మా మ్యారేజ్ అయింది. పెళ్ళైనప్పటి నుండి గృహహింసే. అది నాకు నా వల్ల కాదు అది. పెళ్ళి చేసుకున్నాడు. మా పేరెంట్స్ మీద పగ, నా ఫాదర్ మీద. అదంతా మా మీద చూపించినాడు. నా మీద, నా పిల్లలని, భవిష్యత్తు మొత్తం బాధ. అదొక రకమైన హింస అది. అట్లా హింసాకాండలో ఇప్పుడు ఇది 2003లో ఇద్దరు పిల్లలు అయినారు. ఇద్దరు పిల్లల్ని ఇంకా మా అమ్మాయి ఫస్ట్ కాబట్టి మా అమ్మాయిని స్కూల్లో వేరే స్కూల్లో జాయిన్ చేశాను. అప్పుడు మేము ఉండే సనత్ నగర్, కానీ ఎస్ఆర్ నగర్ స్కూల్లో ఉండే మా అమ్మాయి. ఇంక ఇద్దరు కాబట్టి ఇద్దరిని అంత దూరం ఎందుకు అనేసి ఇంటికి దగ్గర సనత్ నగర్లో హిందూ పబ్లిక్ స్కూల్లో ఇద్దరు పిల్లల్ని జాయిన్ చేద్దామని చెప్పేసి నా ఫాదర్ని అడిగితే, ఇతను ఈయనకి ఎప్పుడు మా పేరెంట్స్ ఇచ్చిన కట్నం వల్ల కారు తీసుకుని జాబ్ చేసేవాడు. కానీ అసలు ఇంట్లోకి చాలా ఇబ్బంది పెట్టేవాడు. మేము ఉండేటప్పుడు లాస్ట్ ఒక షాట్లో పెట్టినాను, నేను పుట్టి పెరిగిన ఇల్లు అని చెప్పి. వాళ్ళ ఇంట్లోనే మా పేరెంట్స్ పైన ఉండేవాళ్ళు, పేరెంట్స్ ఇంట్లోనే కింద ఉండేవాళ్ళం మేము. ఇద్దరు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తామని చెప్పేసి నా ఫాదరు, అతనేమి అంత అది లేదు అతనికి. నేను కూతుర్ని తనకెంతో, తన మాటకి ఎంతో విలువిచ్చి నేను ఎంతో చేసిన తనకి. కానీ తను ఎప్పుడు నన్ను అంత చూసేవాడు కాదు. బలవంతంగా ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము కింద. అట్లా అతన్ని వెళ్ళి ఎంతో ఇబ్బంది, నేను అసలు అట్లా అడగను, నేను డబ్బులు బాధలైనా పడతాను. కానీ వాళ్ళకి మనసు లేదు, వాళ్ళకి పిల్లలు కూతురు అని చెప్పి లేదు. అట్లాంటి వాళ్ళని ఎందుకు అడగడం అనేసి నాకు ఉండేది. కానీ పిల్లల స్కూల్ కాబట్టి తప్పక నేను మా ఫాదర్ని అడిగితే అంత ఈజీగా కాదు. అదొకటి కథ అది. అట్లా అతను ఇద్దరు పిల్లలనప్పుడు హిందూ పబ్లిక్ స్కూల్లో 2003లో ఇద్దరు పిల్లలకి 5000 అనమాట డొనేషన్ మా ఫాదర్ ఇస్తే, పేరెంట్స్ ఇద్దరు ఉండాలి జాయినింగ్కి. అది ఇతనికి చెప్తే ఇద్దరు ఉండాలి జాయినింగ్కి, ఫాదర్ ఇచ్చినాడు డబ్బులు అనేసి అంటే ఇద్దరం వెళ్ళాలి అని అన్నందుకు చెంప మీద నన్ను గట్టి కొట్టినాడు. అంత దుర్మార్గుడు. సర్వం శ్రీ రాధాకృష్ణ అర్పణమస్తు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.